వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఫిట్ బాయ్ నాగర్ సోమన్. సో ఏంటంటే చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు న్యూగా స్టార్టింగ్ వెళ్ళి 1 వీక్ 15 days అయిన వాళ్ళకి ఏంటంటే చాలామంది అక్కడ యూస్ చేసే వర్డ్స్ ఏంటంటే సెట్స్, రెపిటేషన్స్, వేరియేషన్స్, ఆల్టర్నేట్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, ఓకే. తెలియని వాళ్ళు ఏంటంటే ఈ నాలుగిటికి నేను అర్థం ఏంటో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి రెపిటేషన్స్ అనమాట. రెపిటేషన్స్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, 2, 3, 4, 5, 6 ఇట్లా కౌంట్ చేస్తారు కదా మనం చేసే ఒకటి. సో దాన్ని వచ్చేసి రెపిటేషన్స్ అంటారు. సో ఇది మొత్తం అయిపోయి నేను ఇంకొకటి అంటే దీంతో అయిపోయి అయిపోయి ఇంకొకటి చేస్తాం కదా. నార్మల్గా మనం బెంచ్ ప్రెస్ చేస్తాం చెస్ట్ది. సో అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మెషిన్స్ మీదకి వెళ్తాం కదా. సో దాని నుంచి దానికి వెళ్ళేదాన్ని వేరియేషన్ అంటారు. సరే, ఇలా చేసేది ఒక వేరియేషన్. సో బెంచ్ ప్రెస్ చేసేది ఇంకో వేరియేషన్. సో తర్వాత మనం ఇట్లా చేస్తూ 12 రెపిటేషన్స్ అంటే అక్కడికి ఆపేస్తే అది మొత్తం 12 రెపిటేషన్స్ మొత్తం ఒక సెట్ అయింది. సో మొత్తాన్ని కలిపి ఒక సెట్ అంటారు. అంటే తెలిసి కదా, మొత్తాన్ని కలిపి ఒక సెట్ అంటారు. సో అట్లాగే ఒక మొత్తం రెపిటేషన్స్ని కలిపి సెట్ అంటారు. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు సమ్ ఎక్స్ అంటే మీకు మ్యాథ్స్ వచ్చి ఉంటుంది కదా. సో ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్ ఇద్దరు కలిసి XY ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఆల్టర్నేట్ అంటారు. సో అంటే వాడు సేమ్ మీరిద్దరు ఒకటే చేస్తారు, బట్ ఏంటంటే తను చేసిన తర్వాత మీరు చేస్తారు, మీరు చేసిన తర్వాత తను చేస్తారు. సో దీన్ని ఆల్టర్నేట్ అంటారు. సో నార్మల్గా జిమ్లో ఏంటంటే మొత్తం నేను చేసేసి నా 12 రెపిటేషన్స్ అయిపోయి నేను రెస్ట్ తీసుకుంటాను కదా, 2 or 1 minutes. ఆ రెస్ట్లో ఇంకొక అతను వచ్చి అదే ఎక్సర్సైజ్ చేయడాన్ని ఆల్టర్నేట్ అంటారు. సో క్లారిటీ కదా, రెపిటేషన్స్, సెట్స్, వేరియేషన్స్, ఆల్టర్నేట్, ఈ 4కి అయితే చెప్పేశాను. దాని తర్వాత నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలామంది జిమ్ వచ్చే వాళ్ళు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైనా జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు హడావుడిగా హెవీ వెయిట్స్తో ఫాస్ట్గా చేయడం వల్ల లాభం ఏం లేదు. సో మనం మన బాడీ కెపాసిటీ తగ్గట్టు అంత వెయిట్ తీసుకొని స్లోగా మనం దేని మీద అంటే మనం ఏ వర్కౌట్ చేస్తున్నామో దాని మీద ఒక మొత్తం ప్రెషర్ దాని మీద పడి మొత్తం దాని మీద అంటే మన బాడీ మొత్తం కనెక్ట్ అంటే మన కంట్రోల్లో ఉండాలి. కింద నుంచి పై వరకు మనం ఏ మజిల్కి అయితే చేస్తున్నామో ఆ మజిల్ ఒక్కటే యాక్టివ్గా ఉండి మిగతా బాడీ మొత్తం రిలాక్స్గా ఉండాలి. సో మొత్తం మనకు ఆ మజిల్ మీదే పడాలి. సో నేను చాలా జిమ్స్ అంటే నేను 4-5 జిమ్స్ చేంజ్ అయ్యాను. సో అక్కడ బేసిక్గా అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అదే. చాలామంది ఏంటంటే ఫాస్ట్గా చేయడం, లేకపోతే చేసేటప్పుడు మనం నార్మల్గా షోల్డర్ చేస్తాం కదా. షోల్డర్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఏంటంటే బిగబెడతారు. సో దీన్ని ఏంటంటే బిగబెట్టగలి నార్మల్గా మొత్తం నార్మల్గా ఉంచి సో దీంతో ఇట్లా ఇక్కడ పడాలి. సో దీంతో లేపి మళ్ళీ దీంతోనే రావాలి. ఇది మొత్తం తీసుకురాకండి. సో నార్మల్ ఇక్కడే ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏంటంటే ఇక్కడ రిస్ట్ ఉంటుంది కదా. సో ఇదేది డ్యామేజ్ ఇది, మనం పట్టుకునే గ్రిప్ కూడా సరిగ్గా పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రైసెప్కి వచ్చేసి చాలామంది ఏంటంటే ఇట్లా లాగుతారు. ఈ బ్యాక్ ఏంటంటే ఇట్లా వంగుతుంది. సో చాలా అయితే నేను అబ్జర్వ్ చేశాను. వీటి గురించి అయితే మనం జిమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు అదంతా వేరే చాప్టర్. మనం ఏంటంటే హోమ్ వర్కౌట్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఏంటంటే చూసుకోండి. సరే, ఇంతవరకు చూసావా?